నారా లోకేష్ ఎన్నికల ముందు యువగళం పాదయాత్ర చేస్తూ విద్యారంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఏఐఎస్ఎఫ్, ఏవైఎఫ్ నేతలు. ఇదే అంశంపై గుంటూరు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయం వద్ద భోగి మంటల్లో జీవో కాపీలను దగ్ధం చేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో హామీలను నారా లోకేష్ అమలు చేయాలి. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నేతలు డిమాండ్. ఎన్నికల ముందు యువగళం పాదయాత్ర చేస్తూ విద్యారంగానికి అనేక హామీలు ఇచ్చిన నారా లోకేష్ తక్షణమే ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం 10:30 సమయంలో గుంటూరు కొత్తపేటలోని మల్లేలింగం భవన్ వద్ద కూటమి ప్రభుత్వ పీపీపీ విధానానికి వ్యతిరేకిస్తూ జీవో కాపీలను భోగిమంటలో వేసి దగ్ధం చేశారు. అనంతరం మీడియాతో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ, ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ, ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమన్నారు. తక్షణమే ఈ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే జనవరిలో ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏదైతే కుటుంబ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేసే విధంగా 590 జీవోని, అదేవిధంగా 847 జీవోని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. దాన్ని నిరసిస్తూ భోగి సందర్భంగా ఈరోజు భోగి మంటల్లో జీవోని దగ్ధం చేసి జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను యువగళం పాదయాత్ర నిర్వహించి ప్రతి నియోజకవర్గంలో కూడా మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేయను, ఒక్కడంటే ఒక్క సీట్ అమ్ముకోనని చెప్పని అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఈరోజు 100 ఎకరాల భూముల్ని లీజులకు ఇస్తూ ఉన్నారు. మేము స్పష్టంగా ఏఐఎస్ఎఫ్గా లోకేష్ గారు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా నారా లోకేష్ గారు, అవి నీ ఇష్టానుసారంగా భూముల్ని, ప్రభుత్వ మెడికల్ కళాశాల భూముల్ని పప్పు బెల్లాలుగా అమ్ముకోవడానికి అవి మీ తాత ఖర్చున్నాడు ఆస్తులు కాదు, అదేవిధంగా మీ హెరిటేజ్ కంపెనీ ఆస్తులు కూడా కాదని చెప్పని ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు, అదేవిధంగా ఉన్నత వర్గాల్లో మెరిట్ విద్యార్థులు నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని పేద వర్గాల ప్రజలు మేము మెడికల్ సీట్ కొనాలని చెప్పి కళ్ళు కంటూ ఉంటే రాష్ట్రంలో పూర్తిగా వారికి ఎంబీబీఎస్ దూరం చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో గుంటూరు వేదికగా జీజీహెచ్కి వెళ్తూ ఉంటే కనీసం బెడ్ సౌకర్యాలు లేక కింద పడుకునే పరిస్థితి నెలకొంటా ఉంది. ఎక్కడ పూర్తిగా చేతికి సలైన్లు పెట్టుకొని రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉంటా ఉంది. అటువంటి సందర్భంలో రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వస్తే అవి కూడా మాకు అవసరం లేదని చెప్పని పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాం. కాబట్టి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వెనక్కి తీసుకుపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్గా, ఏఐవైఎఫ్గా పెద్ద ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, నిరుద్యోగ భృతి విడుదల చేయాలి, మెడికల్ కాలేజీల నిర్ణయాన్ని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భోగి మంటల యొక్క జీవో కాపీల్ని బాబు ష్యూరిటీ, జాబ్ గ్యారంటీ అన్నారు చంద్రబాబు గారు. బాబు ష్యూరిటీ ఇచ్చారు. వారి బాబు లోకేష్ బాబు గారికి ఉద్యోగం వచ్చింది, పవన్ బాబుకి కూడా ఉద్యోగం వచ్చింది. నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు మాకు ఉద్యోగం ఎక్కడా అని. నారా లోకేష్ గారు గతం యువగళం పాదయాత్రలో చెప్తా ఉన్నారు, తమ్ముళ్ళు రాసి పెట్టుకోండి, జనవరిలో జాబ్ క్యాలెండర్ వచ్చింది, సేవ్ చేసుకొని పెట్టుకోండి, నేను జగన్మోహన్ రెడ్డిలా పారిపోను, జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అన్నారు. లోకేష్ గారు మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాము, జనవరి మీ కళ్ళకు కనబడడం లేదా? ఒక జనవరి పోయింది, ఇది 2వ జనవరి, జాబ్ ఎక్కడైనా అడుగుతా ఉన్నాము. మరోవైపు నేను రాగానే జగన్ 17 మెడికల్ కాలేజీలు మెడికల్ సీట్లు అమ్ముకుంటా ఉన్నారు, 107, 108 జీవో రద్దు చేస్తానని చెప్పావు. నువ్వు అధికారంలోకి వచ్చావు, నువ్వేం చేస్తా ఉన్నావు? మొత్తం కాలేజీలను అమ్ముకుంటా ఉన్నావు. అదేమిటంటే ప్రశ్నిస్తే నేను ఎకరం భూమి రూపాయికి కాదు, పావులకు కాదు, ఊరికే ఇస్తా అంటున్నారు. అదేమన్నా మీ తాత ఆస్తి అని అడుగుతా ఉన్నాము. మీకు అంతగా ఇవ్వాలనుకుంటే హెరిటేజ్ ఆస్తులను ఇవ్వకుండా తప్పించి ప్రజల ఆస్తిని ల్యాండ్ పూలింగ్ పేరుతో
తీసుకొని ప్రజల దగ్గర ఆస్తిని ఇవ్వడానికి మేము చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాము. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. లేని పక్షంలో మరిన్ని పోరాటాలు మీరు చవి చూడాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు అనేక వాగ్దానాలు చేసి మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో భోగి మంటల్లో తగల వేసుకుంటానికి తప్పనిచ్చి దేనికి పనికిరాని పరిస్థితుల్లో ఉందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా ఆ వైపున ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకనే భోగి మంటల్లో ఏదైతే వాళ్ళ మేనిఫెస్టో తగలబెట్టడం జరిగింది. గతంలోకి గవర్నమెంట్లో రాకముందు నారా చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ ముద్దుల సుపుత్రుడు నారా లోకేష్ కానీ వాళ్ళు సంక్రాంతి సంబరాలు వాళ్ళు నారాపల్లిలో చేసుకుంటున్నారులే కానీ ఈ రాష్ట్రంలో ఓటేసి గెలిపించిన యువతను మొత్తాన్ని కూడా పట్టించుకోని పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తాం జరుగుతూ ఉంది. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ముసల కన్నీరు ఎలక్షన్ల ముందు గార్చారు. అధికారంలోకి వచ్చాక యువతని పట్టించుకోని పరిస్థితుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయనకి సన్మానాలు సత్కారాలు చేయించుకుంటా ఉన్నారు. యువతని పిడుదావురు పట్టించే విధంగా తయారు చేస్తూ ఉన్నారు. మీరు అధికారంలో రాకముందు ఏం చెప్పారు? 2,35,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారా లేదా? మెగా డిఎస్సి రిలీజ్ చేస్తారని చెప్పారు లేదా? ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వలేని వాళ్ళకి ఖచ్చితంగా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న యువతను మొత్తం కూడా ఆదుకుంటామని చెప్పారు కదా. అధికారంలోకి వచ్చాక మీ మాటలు మొత్తం ఏమైపోయాయి? మీ మాటలు మొత్తం కూడా మీ నారావారిపల్లెలో సంబరాలు చేసుకుంటున్న నారా చంద్రబాబు గారికి పరిమితమయ్యాయి. అదేవిధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి సంబరాలకి మునిగిపోయి ఉన్నారులే కానీ ఈ రాష్ట్రంలో ఓటు వేసి గెలిపించిన యువతను ఎవరిని కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని అఖిల భారతీయ జన సమైక్యగా మేము తెలియజేస్తా ఉన్నాం.